సో పంచకర్మల్లో ఒకటైనటువంటి రక్తమోక్షణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రక్తమోక్షణం అంటే బ్లడ్ లెట్టింగ్ థెరపీస్ అంటారు అనమాట. సో బ్లడ్ లెట్టింగ్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చిన్న ఇన్సిషన్ ఇవ్వడం లాంటిది కానీ, లేదంటే వీని సెక్షన్ కానివ్వండి, లేదంటే లీచ్ థెరపీ, జలుకావచనం అంటారు. సో లీచెస్, జలుకాలు అనేటువంటి యూజ్ చేసేటటువంటి ట్రీట్మెంట్లు. సో అయితే రక్తమోక్షణంలో ముఖ్యంగా ఏదైతే విషియేటెడ్ బ్లడ్ ఉంటుందో అది ఫస్ట్ బయటకు వచ్చేస్తుంది. సో దానివల్ల టాక్సిన్స్ అనేటువంటి శోధన కర్మలాగా ఎలిమినేట్ అనేటువంటిది అవుతుందన్నమాట. అదేవిధంగా ఎక్కడైతే మనం లీచ్ అప్లై చేస్తున్నామో అక్కడ సర్క్యులేషన్ అంతా కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా జలగ నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఎంజైమ్స్ ఉంటాయో వాటి వల్ల ఎక్కడైతే సర్క్యులేషన్ ఇంప్రాపర్ ఉంటుందో అది కూడా సెట్ అవుతుంది. లైక్ కొన్ని కండిషన్స్ అయితే ఏవైతే ఉంటాయో, లైక్ క్రానిక్ వూండ్స్ లాంటివి కానివ్వండి, లేదంటే డయాబెటిక్ వూండ్స్ కానివ్వండి, తగ్గని మానకుండా ఉండేటటువంటి పుండ్లు కానివ్వండి, కానీ యాక్నే, పింపుల్స్ కానివ్వండి, లేదంటే హెయిర్ ఫాల్ కండిషన్స్లో కానివ్వండి, లేదంటే వారికోస్ వెయిన్స్, ఓకే, ఇలాంటి కండిషన్స్లో రక్తమోక్షణము ఎస్పెషల్లీ జలగ చికిత్స, అదే లీచ్ థెరపీ అనేటువంటిది వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. సో ముఖ్యంగా చూసినట్లయితే రక్త దోషం యొక్క నివారణకి, సో రక్త దోషం యొక్క ఏవైతే టాక్సిన్స్ కానివ్వండి, లేదంటే ఇంప్రాపర్ విషియేటెడ్ బ్లడ్ అండ్ ఇంప్యూర్ బ్లడ్ అనేటువంటిది రిమూవ్ చేయడానికి ఈ పంచకర్మ ట్రీట్మెంట్ అనేటువంటిది వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.